ఈరోజు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు కదిరి సమన్వయకర్త బిఎస్ మగ్గులన్న గారి ఆదేశాల మేరకు ఏదైతే జగన్ 2.0 సూపర్ యాప్ ఉందో దాన్ని పోస్టర్ విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గడిచిన 2.5 సంవత్సర కాలం నుండి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచక పాలనను ఎదురొట్టి పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం, అంతేకాకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉందో, డిజిటల్ మీడియా ఉందో, వైఎస్ఆర్సీపీ యొక్క అఫీషియల్ యాప్ని తన ప్రభుత్వ అధికార బలంతో ఆ యాప్ని డిలీట్ చేయడం, ట్విట్టర్ని హ్యాక్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది. కాబట్టి మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అనే ఒక సూపర్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలనను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి కార్యకర్తలు నాయకుల మీద ఏదైతే కేసులు బనాయిస్తున్నారో ఆ కేసుల యొక్క వివరాలను ఒకవేళ ఉన్నట్లయితే వీడియో ఆడియో ఆధారాలతో పాటు ఈ యాప్లో డౌన్లోడ్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైనా ఉంటే దాన్ని అప్లోడ్ చేయడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రామ స్థాయి నుంచి